యేసు కుటుంబంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు శుద్ధీకరించాడు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు, ఆయన మనకు తండ్రిగా ఉంటానంటున్నాడు. ఈ తండ్రి నీకు ఏ విధంగా మేలు చేస్తాడో 10 విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మొదటిగా, పరలోకపు తండ్రి నీకు ఏమి చేయగలడు? ఏ గుడ్ ఫాదర్ లవ్స్ అండ్ కేర్స్ ఫర్ హిస్ సన్. మంచి తండ్రి తన బిడ్డలను ప్రేమించి వారి గురించి జాగ్రత్త తీసుకుంటాడు. రెండవదిగా, ఏ గుడ్ ఫాదర్ ప్రొటెక్ట్స్ హిస్ సన్. మంచి తండ్రి తన బిడ్డని కాపాడుతాడు. పరలోకపు తండ్రి నిన్ను కాపాడుతాడు, కంటికి రెప్పవలే కాపాడుతాను అంటున్నాడు. మూడవదిగా, ఏ గుడ్ ఫాదర్ ప్రొవైడ్స్ ఫర్ హిస్ సన్. మంచి తండ్రి తన కుమారుడికి అవసరమైన వాటి అన్నింటినీ సమకూరుస్తాడు. పరలోకపు తండ్రి నీకు అవసరమైన అన్ని ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉండగా ఆయన నీకు సమకూరుస్తాడు. నాలుగవదిగా, ఏ గుడ్ ఫాదర్ గైడ్స్ అండ్ టీచర్స్ హిస్ సన్. ఒక మంచి తండ్రి తన బిడ్డకి మరి మంచి విధి విధానాలు నేర్పిస్తూ హితబోధ చేస్తూ మంచి మార్గంలో నడవటానికి ప్రేరేపిస్తాడు. ఆయనే నీ పరలోకపు తండ్రి. ఐదవదిగా, ఏ గుడ్ ఫాదర్ హెల్ప్స్ హిస్ సన్. మంచి తండ్రి అయినటువంటి ఆ దేవుడు మీకు సహాయం చేస్తారంటున్నాడు, ఆయన మిమ్మల్ని ఆదుకుంటారు అంటున్నాడు. ఆరవదిగా, ఏ గుడ్ ఫాదర్ ఎంకరేజెస్ హిస్ సన్. ఆ పరలోకపు తండ్రి నిన్ను ఎప్పుడు ప్రోత్సాహపరుస్తూనే ఉంటాడు. నీలో ఉన్న నిరుత్సాహం, నీలో ఉన్న నిస్పృహ, నీలో ఉన్న బాధ నీలో తరిమి కొడతాడు ఆయన. దాని ప్రతిగా నిన్ను బలపరిచి, నిన్ను ప్రోత్సాహపరిచి, నిన్ను ఆదరించి నువ్వు ముందుకు వెళ్ళటానికి ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయనే నువ్వు నమ్ముకున్న దేవుడు, ఆయనే నువ్వు నమ్ముకున్నటువంటి ఆ తండ్రి. ఏడవదిగా, ఏ గుడ్ ఫాదర్ డిసిప్లిన్స్ హిస్ సన్. ఒక మంచి తండ్రి తన బిడ్డని గారం చేసి పాడు చేయడు గాని క్రమశిక్షణతో నడిపిస్తాడు. ఎనిమిదవదిగా, ఏ గుడ్ ఫాదర్ ఫీడ్స్ హిస్ సన్. మంచి తండ్రి తన బిడ్డల్ని పోషిస్తాడు, వారి ఆకలిని తీరుస్తాడు. తొమ్మిదవదిగా, ఏ గుడ్ ఫాదర్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ హిస్ సన్. ఒక మంచి తండ్రి ఎప్పుడు తన బిడ్డల కొరకు ప్రణాళికలు సిద్ధపరుస్తాడు. ఈ విధంగా నా బిడ్డ జీవితం ఉండాలి, దీని తర్వాత ఈ స్టెప్ లోకి వెళ్ళాలి, ఈ కోర్స్ తర్వాత ఈ కోర్స్ చదవాలి, ఈ రోజు నీ బిడ్డకి ఇది అవసరమైందని ఏ విధంగా ఆలోచిస్తాడో పరలోకపు తండ్రి కూడా నీ గురించి ఆయన ఆలోచించి నీ పట్ల ఈ రోజు తర్వాత రేపేం జరగాలి, ఈ సంవత్సరం తర్వాత ఏ విధంగా వెళ్ళాలి, ఆయన మాట వినే బిడ్డవైతే నీ బ్రతుకు దినములన్నిట్లో నువ్వు క్షేమాభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు. ఇక 10వదిగా, దేవాతి దేవుడు అన్నాడు, పగిలిన జీవితాల్ని అతుకుతాడంట. దేవుని స్తోత్రం.